మార్చ్ 19 అనేది యుగ ఆది అంటే మనం ఎంతో ఆనందంతో జరుపుకునే నూతన సంవత్సర ఉగాది పండుగ. మీరు ఈ వీడియోని ఉగాది పండుగలోపు చూస్తున్నారు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతోంది అని అర్థం. యుగ ఆది అని ఎందుకు పేరు వచ్చిందంటే పూర్వం సృష్టికి మూలమైన ఆ బ్రహ్మదేవుడు మనం పండుగలా జరుపుకునే ఈ ఉగాది రోజునే ఈ అనంత విశ్వాన్ని, సూర్యచంద్రుల్ని, గ్రహాలని, ప్రకృతిని, టైం ని, అలాగే మానవుల్ని కూడా సృష్టించారు. అలాగే మొట్టమొదటి యుగమైన సత్య యుగాన్ని కూడా ఈ రోజే సృష్టించారు. యుగ ప్రారంభం గురించి బ్రహ్మ పురాణంలో కూడా ఒక ప్రస్తావన ఉంది. అందుకే ఈ అద్భుతమైన రోజుని యుగ ఆది అని అంటారు. అంటే యుగం ప్రారంభమైంది అని అర్థం. ఆ యుగ ఆదే కాలక్రమేణా ఉగాదిగా మారింది. ఈ రోజే ఈ యుగాలు మొదలయ్యాయి కాబట్టి ఈ రోజు ఈ అండ పిండ బ్రహ్మాండమంతా అంటే ఈ విశ్వమంతా ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రోజు మీరు మనస్సంకల్పంతో ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నిజమవుతుంది. అది ఎటువంటి కోరికైనా సరే 100% అవుతుంది. దీనికన్నా ముందు ఉగాది రోజున మీరు చెయ్యవలసినవి, చెయ్యకూడనివి కొన్ని ఉన్నాయి. ఇవి కనుక మీరు తూచి తప్పకుండా పాటిస్తే మీకు అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలు రావడం తథ్యం. ఇది నేను చెప్తున్న మాట కాదు, మన పురాణంలోనే చెప్పబడింది. అవేంటో